మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. డ్రైనేజ్ వాటర్ లైన్ గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ నగర్ రోడ్ల సమస్య లేకుండా చూస్తామని సబితా తెలిపారు. చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించాలని, గతంలో ప్రభుత్వంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, పల్లెబాట బస్తీబాట ద్వారా బస్తీలు పరిశుభ్రంగా ఉంచడానికి దోహదపడిందని తెలిపారు. భవిష్యత్తులో ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి శాసనసభ్యులుగా తన ప్రయత్నం ఉంటుందని తెలిపడం జరిగినది. ఇట్లా ఫోన్ చేసి లెడ్జర్లో తెలిసిపోతుంది. మీ దగ్గర బిల్లులు ఉన్నాయి అండి. అట్లాగే మాకు అక్కడి తీసుకున్నాక డౌన్ ఎక్కువ లెంత్ ఉండాలి. నా దగ్గర ఉంటుంది క్యాన్ మేడం. అది లెడ్జర్లో తెలిసిపోతుంది. మీ దగ్గర బిల్లులు ఉన్నాయి అండి. అట్లాగే మాకు అక్కడి తీసుకున్నాక డౌన్ ఎక్కువ లెంత్ ఉండాలి. అవి వచ్చేసి ఒక 10 days అది ఒక 1 month అంటే ప్రొక్యూర్మెంట్ లేదు. మనకు అక్కడ నుంచి ప్రొక్యూర్ చేసి ఒక 100 mm పైప్సే లేవు మేడం. మిగతా అన్నీ ఉన్నాయి. 200, 100 mm లేదు. ఎందుకంటే గల్లీ వేయాలంటే ఇలా చిన్న చిన్న గల్లీ వేయాలంటే 100 వేయాలి. నీ ఆదాయాలు నువ్వు చూసుకున్నావు, తోపించినావు. మాకు నీళ్ళు లేక మేడం 2 రోజులు నల్ల తోపించారు. నల్ల కలెక్షన్ బోర్ లేదు, నీళ్ళు లేవు మాకు. నేను ఆడికి వస్తే కొంచెం కూడా మీరేమన్నా మాట్లాడారా సార్? కలెక్షన్ ఇప్పించిరా?
ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని ఒక్కసారి వచ్చి చూడండి అమ్మని కాలనీ వాసులందరూ రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. మేజర్గా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ గతంలో స్టార్ట్ చేసినాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాటిని కూడా ఇమీడియట్గా చేయడానికి అనేది ప్రతి గల్లీ కూడా విజిట్ చేయడం జరిగింది. వీళ్ళని తొందరలో వాటర్ లైన్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ సెట్ చేయడానికి అధికారులు ఇక్కడే ఉన్నారు, నాతో పాటు వచ్చినారు. దాన్ని తొందరగా క్లియర్ చేసి వీళ్ళకి సమస్య లేకుండా చేయడం ఒకటైతే, మేజర్గా ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, గతంలో ఉన్నప్పుడు ఓవరాల్గా మొత్తం బస్సులో రోడ్లు వేయించడం జరిగింది. తర్వాత వర్కులు చేస్తున్న సందర్భంలో అన్నీ కూడా ఎక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అనేది కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా వాటర్ లైన్స్, డ్రైనేజ్ లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్గా రోడ్లు గతంలో ఏమైనా ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ఈరోజు మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. నాతో పాటు అధికారులు అందరూ వచ్చినారు. అదొకటి యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికైనా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చెత్తను రోడ్ల మీద వేయకుండా కొంత కోఆర్డినేషన్ చేసుకొని కొంత ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయన్నారు, అవన్నీ కూడా చేయడానికి ముఖ్యంగా బస్తీలలో ఉన్న వాళ్ళు రోజు కష్టపడి పొద్దున్న లేచిపోయి రాత్రి వచ్చి పని చేసుకొని ఉండేటోళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో గతంలో కేసీఆర్ గారు పల్లెబాట బస్తీబాట ప్రగతి పదం అనేది పెట్టడం జరిగింది. ఆ రోజు మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అన్నిటికైనా ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలని ఒకటి, రెండవది డ్రింకింగ్ వాటరు 20,000 లీటర్లకు సంబంధించి ఉచితంగా ఇవ్వాలనేది, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా యాజ్ డేస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ ప్రాంతం శాసనసభ్యురాలను తప్పకుండా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది, చేయడం జరిగింది.